వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం రాశి ఫలాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను వారఫలాలు చెప్తున్నాను. ముందుగా ఈ వృశ్చిక రాశి వారి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది అంటే, మనకి మేనంలో రాహువు, తర్వాత శని వక్రించి కుంభరాశిలో, కుజగురులు వృషభ రాశిలో, రవిశుక్రులు కర్కాటకంలో, బుధుడు సింహరాశిలో, కేతువు కన్యారాశిలో ఉండడం జరిగింది. లాభంలో ఉన్నటువంటి ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం వలన ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అత్యద్భుతంగా ఉందన్నమాట. ఈ వారం వాళ్ళు ఎవరు ఊహించనటువంటి పనులన్నీ కూడా చేసి పారేస్తారు. అసలు వాళ్ళకి కొత్త కొత్త ఫోన్లు వస్తాయి, కొత్త కొత్త ఫ్రెండ్స్ వస్తాయి. తర్వాత నష్టపోవడమా గెలవడమా మంచి జరగడమా అనేటటువంటి తర్వాత విషయాలు. కాబట్టి వృశ్చిక రాశి వారన్నీ కూడా దూసుకొని వెళ్ళిపోతారు. ఈ వారంలో కోర్టు సమస్యల్లో వీళ్ళదే విజయం. ముందుకు ప్రతి పనిలో కూడా వెనుకంజ వేసే సమస్య లేదు. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో రేణింపు ఉంటుంది. అనుకున్నవన్నీ కూడా సాధిస్తారు. ఎప్పుడూ పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులన్నీ కూడా మరి ఈ వారం వీళ్ళు పూర్తి చేసేస్తారు. ఎవరైతే మనకి డబ్బులు ఇవ్వాలో వీళ్ళకి అప్పులు, వాళ్ళంతా కూడా వీళ్ళు అడగకుండా తెచ్చిస్తారు వీళ్ళకి. అలాగే వీళ్ళు ఎవరికైతే అప్పు ఉన్నారో వీళ్ళు తీసుకెళ్ళి తీర్చిపారేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఇవన్నీ ఎప్పుడు సాధ్యమవుతాయి? మనకి డబ్బులు వచ్చినప్పుడు. ముందు మనం ఎకనామికల్గా స్ట్రాంగ్ అయి ఉండాలి. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఈ వారంలో స్ట్రాంగ్గా ఎకనామికల్గా స్ట్రాంగ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి పనులు ఒత్తిడి విపరీతంగా ఉంటుంది. నువ్వు ఎంత ఒత్తిడైతే అంత ఛాలెంజ్గా తీసుకుని ఇంకా రాని పని ఇంకా నేను చేసి పడేస్తానని చెప్పేసి అంత ఉత్సాహంతో ఈ వృశ్చిక రాశి వారు ఈ వారం రెచ్చిపోతారన్నమాట. కాబట్టి ఈ యొక్క పబ్లిసిటీ చేసుకోకుండా ఈ వృశ్చిక రాశి వారు సీక్రెట్గా సైలెంట్గా వాళ్ళు చేసుకునేటువంటి వర్కలు పూర్తి చేసేస్తారు. రహస్యాలు మెయింటైన్ చేస్తారు వృశ్చిక రాశి వారు ఈ వారంలో. మరి భార్యాభర్తల మధ్య చక్కటి అన్యోన్య దాంపత్యం అనేటటువంటిది ఏర్పడుతుంది. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో వీళ్ళు పాల్గొంటారు. తీర్థయాత్రల పేరుతో ఎక్స్కర్షన్ల పేరుతో తీర్థయాత్రలకు వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. తెగ తిరిగేస్తారనమాట ఈ వృశ్చిక రాశి వారు ఈ వారంలో. కాబట్టి ఇక మోకాళ్ళకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, తర్వాత నడుము డిస్క్ ప్రాబ్లమ్స్, ఇలాంటివి రావడానికి ఈ వృశ్చిక రాశి వారికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ వృశ్చిక రాశి విద్యార్థులను తీసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది మీకు పరిస్థితి. చక్కగా ఈ యొక్క వృశ్చిక రాశి మనుషులంతా కూడా ఈ వారం ఏ పనైనా సరే సాధిస్తాను. విద్యార్థులు కూడా ఎంత కష్టమైనటువంటి సిలబస్నైనా సరే పూర్తి చేసేస్తారు. బ్యాక్లాగ్స్ ఏమీ కూడా ఉంచుకోరన్నమాట. అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లోకి వచ్చేసరికి బాగుంటుంది కదా. మరి వ్యాపారాలు బాగా చేస్తారు. డిపార్ట్మెంటల్ స్టోర్సు, కిరాణా వ్యాపారాలు, ఈ బిజినెస్లన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తారు. ఇక హోటళ్ళ వ్యాపారాలు, ఆ తర్వాత ఈ బట్టల షాపులు, ఎలక్ట్రానిక్స్ సంబంధమైనటువంటి వ్యాపారాలు, ఇవన్నీ కూడా చాలా చక్కగా చేస్తారు. అయితే ఒక్క ఇనుము సంబంధించి ఆయిల్ సంబంధించినటువంటి వ్యాపారాలు వీళ్ళు చేయకూడదనమాట. మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి ప్రోత్సాహకరం, సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా గౌరవాలు, పారితోషకాలు ఇవన్నీ కూడా మంచిగా వస్తాయి. అలాగే సినిమా ఫీల్డ్లో వీళ్ళు తీసినటువంటి సినిమాలన్నీ కూడా యావరేజ్గా నడవడానికి అవకాశాలు ఉంటాయి. సినిమా థియేటర్ల వాళ్ళు కొంచెం ఇబ్బందికరంగా అయినటువంటి పరిస్థితుల్లో ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి అన్ని విధాలుగా బ్రహ్మాండంగా ఉంది అని మనం చెప్పుకోవాలి. రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతులకు కొంచెం యావరేజ్గా ఉంటుంది. పంటలు కూడా అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ మధ్య వీళ్ళు మంచి ఎలాగో బండి లాక్కొస్తారు. అయితే వీళ్ళు ఖరీదైనటువంటి వస్తువులు కొనాలి అని ప్లాన్ చేసుకున్నటువంటి రైతుల కోరికలు అనేటటువంటివి నిరాశగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. మరి ఈ విధంగా ముందుకు ప్రతి రంగంలో కూడా ఈ వృశ్చిక రాశి వాళ్ళు దూసుకెళ్ళిపోతారు. ఇక మహిళల దగ్గరికి వచ్చేసరికి మహిళలు ఇంతకుముందు మరి అత్తగారింటి వారితో కొంచెం డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ కూడా అటువంటి భేదాలన్నీ కూడా పోగొట్టుకొని మరి అత్తమామలందరినీ కూడా కన్న తల్లిదండ్రులలాగా వీళ్ళు చూసుకోవడం భర్తకి ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది. అయితే భర్తకు కూడా మరి వీళ్ళు మంచివాళ్ళు వీళ్ళు చెడ్డవాళ్ళని చెప్పినప్పుడు ఇతరులు వినేవారు కాదు, భర్తలు వినేవారు కాదు. అటువంటి వాళ్ళు ఇప్పుడు అబ్బా మీ మాటకి విలువనిచ్చి భర్తలు
మీ అత్తగారులు, మీ ఆడపడుచులు, మీ బంధువులు అందరూ కూడా మిమ్మల్ని గౌరవించడం మీకు ఎంతో సంతోషాన్ని మీకు తీసుకొస్తుంది. అయితే పిల్లల్ని అమితమైనటువంటి గారాబంతో, అమితమైనటువంటి నమ్మకంతో మీరు వదులుతున్నారు. దీంతో మీరు బోల్తా పడక తప్పదు. పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇలాగే ఈ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, చేపల రొయ్యలు, ఫిష్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా బిజినెస్లు చేయండి. బ్రహ్మాండంగా కలిసొస్తుంది. ఉప్పు చేపల వ్యాపారం నుంచి తర్వాత ఈ యొక్క మెడిసిన్స్‌కి చేసేటటువంటి పౌడర్స్ ఇలాంటివన్నీ కూడా చైనాకి, నేపాల్‌కి మీరంతా కూడా ఎక్స్‌పోర్ట్స్ బిజినెస్ అంతా కూడా బ్రహ్మాండంగా కలిసి రావడం జరుగుతుంది. మీరు కూడా విదేశాలకు సంబంధించినటువంటి యాత్రలు చేయడానికి అవకాశాలుంటాయి. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మరి రాహు జపం చేయండి. రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి మీరు చక్కగా దానం చేయండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మరి ప్రత్యంగిర అమ్మవారికి సంబంధించినటువంటి పంచమహాకాళికల్లో ఒకటైనటువంటి మరి ఈ యొక్క ప్రత్యంగిర అమ్మవారికి బగలాముఖి అమ్మవారు, ప్రత్యంగిర లేదా వారాహి అమ్మవారు ఈ మూడిట్లో ఏదో ఒక హోమం చేసుకోవడం ద్వారా మీకు బ్రహ్మాండంగా మీకు కలిసొస్తుంది. అంతేకాదు మరి సున్నుండలు తయారు చేయండి. పేదవాళ్ళందరికీ కూడా మీరు పంచడం ద్వారా మీ కర్మల్ని మీరు తగ్గించుకోవడం అనేటటువంటిది జరుగుతుంది.